గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్లో ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. అదే పనిలో పనిగా ఒక చిన్న పాయింట్ కూడా ఉంది. యాజ్ ఎ వైజాగ్ సిటిజన్ ఒక చిన్న అబ్జర్వేషన్, అది కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రీచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని డిపార్ట్మెంట్స్ వరకు రీచ్ అయ్యేలా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఏపీకి ఒక మంచి విజనరీ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ మన యాజ్ ఎ లీడర్స్గా సెలెక్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాట్స్ చెప్తున్నాను నేను వాళ్ళందరికీ. పవన్ అన్న, ఐ లవ్ యూ సో మచ్. సో ఇంకా ప్రమాణం స్వీకారం అవ్వకముందే పనులు స్టార్ట్ చేయడము చాలా బాగుంది. అది వింటుంటే, చూస్తుంటే, ఆ వర్క్స్ ఏవైతే ఉందో, మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఆగిపోయింది, దాన్ని కూడా స్టడీ చేస్తున్నారు ఏంటి స్టేటస్ అని. సో ఎంత ఇంటెన్షన్, ఎంత మంచి ఉద్దేశము ఉంటే తప్ప ఇలా చేస్తారని నేను అనుకున్నాను. సో మన స్టేట్ చాలా బాగా డెవలప్ అవ్వాలని తొందరగా, అట్ ద సేమ్ టైం ఒక మంచి వేలో జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారని ఆశిస్తున్నాను. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిటిజన్ మనం కూడా గవర్నమెంట్కి, మనం కూడా లీడర్స్కి హెల్ప్ చేస్తే సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళే కాదు, మనం కూడా మనకు వీలైన సహాయం చెయ్యాలని నేను అనుకుంటున్నాను. సో నిన్న నేను ఆఫీస్కి వెళ్తుంటే ఒక చిన్న అబ్జర్వేషన్, అది ఎప్పటి నుంచో అన్నమాట, చెప్పాలనుకున్నాను కానీ ఇంకా లాభం లేదు, టైం లేదు. ఇంకా మనం చెప్పకపోతే నా పని నేను చెయ్యాలి అని నేను ఫీల్ అవుతున్నాను. నా పని నేను చేస్తే అది నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు అని ఆ పాయింట్ మీ అందరికీ చెప్తున్నాను. అదేంటంటే, కాన్వెంట్ జంక్షన్ నుంచి సిండియా వెళ్ళే రూట్లో హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతాయి కదా. హెవీ వెహికల్స్లో గూడ్స్, మెటీరియల్స్, ఎస్పెషల్గా కోల్, సల్ఫర్ ఇలాంటి ఎన్నో కెమికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా సెక్యూర్ చేయకపోవడం వల్ల అది కిందన రోడ్ మీద ఒలిగిపోయి అది పొల్యూషన్ ఎలాగో అవుతుంది. పొల్యూషనే కాకుండా అది యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా ఉన్నాయి. చాలాసార్లు నేను చూస్తుండగా బైక్స్ స్కిడ్ అయిపోయారు. ఎంతో దెబ్బలు తగిలి ఇంకా చాలా సీరియస్ కండిషన్స్. అంతవరకు తెచ్చుకోకుండా ప్రాపర్గా మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెక్యూర్ చేస్తే చాలా మన టైం సేవ్ అవుతుంది, మన మ్యాన్ పవర్, మన ఎకనామీని, మనీ సేవ్ చేసే వాళ్ళం అవుతాము. సో అని అనిపించి నేను ఇది చెప్తున్నాను. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్, పోర్ట్ అథారిటీస్ కానీ, జీవీఎంసీ కానీ ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఒకసారి ఎప్పుడైనా రైనీ సీజన్లో ఇలా జరిగినప్పుడు ఆ రోడ్డు చాలా జారుగా అయిపోయి బైక్స్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఇంకా 3 times 4 times ఆ రిస్క్ పెంచుకుంటున్నాం మనం అందరం. సో చాలా ఇయర్స్ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే క్లీనింగ్ జరుగుతుంది కానీ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేయట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ డ్రైవర్ అలాగా
లోడ్ సేఫ్‌గా ఉందా లేదా? రోడ్ మీద ఒలుగుతుందా లేదా? అని చూసుకోకుండా అంత రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తే అది చాలా ప్రమాదం. సో, ఎవరు కంట్రోల్‌లో ఉన్నారో వాళ్ళే కొంచెం బాధ్యత తీసుకొని ప్రాపర్‌గా వాళ్ళకి గైడ్ చేస్తూ వెళ్తే ఆ సొల్యూషన్ మనకి దొరుకుతుంది. ఇది సాల్వ్ అవ్వలేనిది కాదు. సో, మీరు ఆలోచించండి. ఇంకా బాగా తెలుసు కాబట్టి మీకు డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఆ ఫీల్డ్‌లో ఉన్నారు కదా! సో, ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఈరోజు. సో, ఇది దయచేసి మీరు మన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్‌కి రీచ్ అవుతుంది, ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇంకా మనం వైజాగ్ సిటీ బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఎంత బాగా హుదూద్ తర్వాత మనం చెట్లు పెంచడం స్టార్ట్ చేసాము, ఈ అడవుల్ని మనం కాపాడుకున్నాము. అలాగే ఆ పొల్యూషన్ కూడా, ఆ సేఫ్టీస్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే ట్రాఫిక్ మనం ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ సిగ్నల్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఎంతో మన మైండ్కి హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. రెడ్ సిగ్నల్ పడాక ఆగిపోవడం, గ్రీన్ వచ్చాకే స్టార్ట్ అవ్వడం, ఆరెంజ్ వచ్చాక మనం కొంచెం చూసుకొని వెళ్ళడం, లేకపోతే ఆగిపోవడం, చాలా మీకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మీకే క్రియేట్ అవుతుంది అన్నమాట. అది కావాలి ఫ్రెండ్స్. మన కెరియర్ని సెట్ చేసుకోవడానికి, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీసే మనకి రికార్డ్ అవుతుంది అన్నమాట బ్రెయిన్లోని. అది నేను అబ్జర్వ్ చేశాను, ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసి అప్లై చేస్తున్నాను. సో, చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. సో, హ్యాపీనెస్, కెరియర్ సెట్టింగ్ కూడా పనిలో పని ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట. సో, నాకు ఇది చెప్పాలనిపించి నేను చెప్పేశాను. నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అనుకున్నాను, చేయడానికి వర్క్స్ చాలా ఉన్నాయి, ఏం చేయాలి అంటే కొండంత పని ఉంది. ఆ కొండను చూసి చిన్న వర్రీ, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే ఇలాంటి మంచి నేచర్లోకి వచ్చి ఒక 5-10 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఫోకస్ ఆన్ సింగిల్ థాట్, సైలెంట్ మైండ్ లాగా ఆ ప్రాక్టీస్ చేస్తే పీస్ఫుల్నెస్ ఫస్ట్ వస్తుంది మనకి. నెక్స్ట్ కమ్స్ ఎనర్జీ, ఇమోషన్ మనది పెరుగుతుంది అనమాట. మైండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో, దానికి రిజల్టే ఈ కంటెంట్ క్రియేట్ చేశాను, చేయగలుగుతున్నాను. చిన్న పని అనమాట. ఈరోజు ఈ పని చేయగలను, జస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్ వర్క్ అని ఒక క్లారిటీ వస్తుంది లైఫ్లో. క్లారిటీతో ముందుకు వెళ్తుంటే హ్యాపీనెస్, బెనిఫిట్స్ ఇంకా చాలా చాలా మనకి హెల్ప్ఫుల్ అనమాట. సో, ఒకసారి ట్రై చేసి చూడండి, అదర్వైజ్ యూ విల్ మిస్ సంథింగ్. సో, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. లవ్ యూ. బాయ్.